గురుభ్యో నమః. ద్వాదశ భావంలో చంద్రుడు 12వ భావం అనేది అంతిమ గమ్యం, అంతిమ మోక్షం. ఇది ఏకాంతం మరియు ఆధ్యాత్మికత, విదేశీ భూములు, నష్టాలు, మోక్షము, అపస్మారకంగా ఉండే మనస్సు, ఖర్చులు, దాగి ఉన్న శత్రువులను పాలిస్తుంది. చంద్రుడు మనస్సు, భావోద్వేగాలు మరియు స్వభావానికి ప్రతీక. ఇది 12వ ఇంట్లో ఉన్నప్పుడు భావోద్వేగాలపై లోతైన సున్నితత్వం మరియు హెచ్చిన అంతర్దృష్టిని తెస్తుంది. ఇది బాహ్య ప్రపంచం యొక్క ఇల్లు మరియు స్థానము, ఒకరిని కనిపించని పరిమాణాల వైపే ఆకర్షిస్తుంది. చంద్రుడు స్వయంగా ఆలోచనలు మరియు అపస్మారక మనసుకు సంబంధించిన గ్రహం. ఇది మోక్ష ఇంట్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ప్రతిదాని నుండి విముక్తి పొందాలనే ఆలోచనలతో నిరంతరంగా ఉంటాడు. ఇది మౌన మండలము. ఈ స్థానంలో ఒక వ్యక్తి తన సొంత కళల ప్రపంచంలో జీవిస్తాడు. సాధారణంగా ధ్యానము మరియు ఏకాంతంలో ఉంటాడు. ప్రాపంచిక వాస్తవికాలు వారిని ఎక్కువగా ఆకర్షించవు. వారు ఏకాంతంలో ఓదార్పును కనుగొంటారు. వారి భావాలు ఉపరితలంపై ప్రవహించవు, కానీ శాంతి, అర్థము మరియు తరచుగా విసుగు తెప్పించే జీవితం నుండి తప్పించుకొని ప్రయత్నిస్తుంటారు. 12వ ఇంట్లో చంద్రుని సానుకూల ప్రభావాలు. ఈ స్థానం కర్మతో వస్తుంది. ప్రకృతి మీరు ఏకాంతంలో ఉండి తెలియని లోతులను అన్వేషించాలని కోరుకున్నప్పుడు ఇది ఒక వ్యక్తి యొక్క అత్యంత సహానుభూతి గలవారిగా చేస్తుంది. ప్రజలు మీ వద్దకు వచ్చి దుఃఖాలు మరియు రహస్యాలను మీతో పంచుకుంటారు. మీరు అనేక మంది ఓదార్పు మరియు శాంతి యొక్క మూలంగా ఉంటారు. ప్రజలు మీ ముందు సులభంగా ఏడుస్తారు మరియు మీరు వారి బాధను లోతుగా అర్థం చేసుకుంటారు, కాబట్టి మీకు వారికి ఆధారం అవుతారు. చంద్రుడు మోక్ష ఇంట్లో ఉంటాడు. ఇది ఒక వ్యక్తిని అత్యంత కల్పనా శక్తి మరియు అంతర్దృష్టిగాను కలిగిన వారిగా చేస్తుంది. జాతకుడు విదేశీ ప్రయాణాన్ని ఆస్వాదిస్తాడు. జాతకుడు ఎవరినే ఖాళీ కడుపులతో వెళ్ళనివ్వడు. ఇతరులకు ఆహారం అందించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాడు. వారు తరచుగా ఆహారాన్ని దానం చేస్తారు. వారు ఇతరుల శ్రేయస్సు కోసం తెర వెనుక ఎల్లప్పుడూ పనిచేస్తున్న వ్యక్తులు. జాతకుడు వస్తువుల కోసం ఎక్కువ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ప్రతిదీ సులభంగా మరియు వారి వద్దకు వస్తుంది. 12వ ఇంట్లో చంద్రుడు ఉన్న వ్యక్తులు తమ ఉత్తమ రహస్యాలను కాపాడేవారు. వారు ప్రతిదీ తమ హృదయంలో భద్రంగా దాచుకోవడంలో నేర్పరులు. 12వ ఇంట్లో చంద్రుడు ఉంటే ప్రతికూల ప్రభావాలు. 12వ ఇంట్లో చంద్రుడు ఉన్న వ్యక్తి తన సామర్థ్యాన్ని గుర్తించడం విఫలమవుతాడు. వారికి తమ సామర్థ్యాన్ని మరియు విలువను తెలియజేసే వారు ఎవరైనా అవసరం. ఈ వ్యక్తులు తరచుగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. జాతకుడికి భయంకరమైన మానసిక మార్పులు ఉండవచ్చు. జాతకుడు తల్లి భూమి నుండి దూరంగా ఉంటాడు, అంటే మాతృభూమి అన్నమాట. ఈ స్థానం యొక్క ఉన్న వ్యక్తులు తమ ప్రభుత్వం లేదా తమ మాతృభూమితో ఎప్పుడు అనుబంధం లేని వారుగా ఉంటారు. ఈ వ్యక్తులు లోతైన సున్నితత్వం కలిగి ఉంటారు. భావోద్వేగ వ్యక్తపరిచేవారు సురక్షితంగా ఉండలేరు. వారు నివసించే స్థలం గురించి ఎల్లప్పుడూ కొంత అస్థిరతలో ఉంటారు. ఒక క్షణం ఇక్కడే స్థిరపడాలనుకుంటే మరొక క్షణం విదేశాలకు వెళ్ళాలనుకుంటారు. జాతకుడు ఖర్చుతోటి వ్యక్తి కావచ్చు, కానీ వారు తరచుగా తమపై ఖర్చు చేస్తారు. జాతకుడికి తప్పించుకోవడం యొక్క ధోరణులు సాధారణంగా ఉండవచ్చు. అపగ్రహ ప్రభావం ఉంటే, ఆనందాలకు ఉంటే భావోద్వేగ, లైంగిక, వర్చువల్ లేదా ఇతర రకాలుగా అలవాటు పడవచ్చు. అటువంటి ధోరణులు నియంత్రించాలి. నిద్రాభంగం. జాతకుడికి నిద్రలేమి లేదా స్పష్టమైన కళల వంటి సమస్యలు ఎదురవ్వచ్చు, ఎందుకంటే అపస్మారక మనసు సక్రియ స్థితిలో ఉంటుంది. భయాలు లేదా గతంలో పరిష్కరించని భావోద్వేగాలు కళల ద్వారా బయటపడతాయి. చంద్రుడికి ఈ స్థానం మునుపటి జన్మకర్మ నుండి వస్తుంది. ఇది ఒక వ్యక్తి యొక్క ప్రకృతి ఇచ్చిన శక్తిని దుర్వినియోగం చేసి ఉంటాడు. ఇప్పుడు ఈ జన్మలో మీరు స్వంత ఆలోచనలో నిబంధనలు కలిగి ఉంటారు, కాబట్టి ఈ స్థానంలో చంద్రుడు జైల్లో ఉన్నట్లే. 12వ ఇంట్లో చంద్రుడు ఉన్న జాతకంలో ఏకాంతంలో ఉంటాడు. ప్రతిదాన్ని పరిశీలన చేసుకుంటాడు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులపై నమ్మకం ఉంచారు. ఒక రకమైన అవిశ్వాసం ఉంటుంది. మీ స్వదేశం నుండి దూరంగా ఎక్కడో స్థిరపడాలని సలహా ఇవ్వబడింది, కానీ ఇతర సంయోగాలను కూడా పరిశీలించాలి. ఈ స్థానం చాలా కష్టమైనది, ఎందుకంటే ఈ వ్యక్తులు
ప్రపంచ వ్యవహారంలో చిక్కుకోవడానికి బదులు ఏకాంతంలో ధ్యానించడానికి ఇష్టపడతారు. 12వ ఇంట్లో చంద్రుడు అనేక ప్రభావాలను ఇస్తాడు. ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అయితే మీ చంద్రస్థానంలో మీరు తనిఖీ చేయగల 2 అంశాలు ఇక్కడ ఉంటాయి. చంద్రుడు 12వ ఇంటి నుండి ఉదయించినప్పుడు ఈ నెల ఆ నెల జాతకుడికి కొన్ని సమస్యలు ఉంటాయి. మీరు జన్మించిన నక్షత్రము, లగ్నము, చంద్రుడు లేదా సూర్యుడి నక్షత్రంలో అమావాస్య ఉన్నప్పుడు ఆ నెల మీకు చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. ఆ నెలలో ఏదైనా ముఖ్య సంఘటన జరుగుతుంది. అది వివాహమైన, కొత్త ఉద్యోగమైన. ధన్యవాదాలు.